ఒక్కనికే ఒక పేరుంది, సదాశివ అంటారు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. సదాశివ అన్న నామం ఆయనకొక్కనికే అన్వయమవుతుంది. కారణం ఏమిటంటే ఆయన పైకి కోపం నటిస్తాడు, లోపల మాత్రం పరమమంగళప్రదుడై ఉంటాడు. తన బిడ్డలందరి పట్ల పరమవాత్సల్యంతో ఉంటాడు. ఆ కోపం కూడా ఎందుకు తెప్పిస్తుంది అమ్మవారంటే, లోకంలో వ్యవస్థని దిద్దవలసి ఉంటుంది ఒక్కొక్కప్పుడు. ఆ దిద్దవలసినప్పుడు ఆమె కోపాన్ని తెప్పిస్తుంది శివుడికి. ఆయన కోపం తెచ్చుకుంటే తప్ప వ్యవస్థని దిద్దడం కుదరదు. ఒకప్పుడు దక్షుడు తప్పు చేస్తున్నాడు నిరీశ్వర యాగం చేసి. కానీ దక్షుని యందు భయంతో ఋషులు అక్కడికి వెళ్ళారు, ఎందరో దేవతలు కూడా ఆ యాగానికి వెళ్ళారు. చూసింది దాక్షాయణి. చూసి శివుడు ఏమీ పట్టించుకోకుండా కూర్చున్నాడు. ఆయన సదాశివుడు.